హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ యమ్మీ అయిన స్వీట్ రెసిపీ అండి. గోధుమ పిండితో స్వీట్ రెసిపీ. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న గోధుమ పిండితో మాత్రమే చేసే స్వీట్ కాబట్టి ఇది తప్పకుండా చూడండి. పిల్లలు ఏదైనా కావాలి అన్నప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టారనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. వీడియోను కంప్లీట్గా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి. వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఏ కప్పుతో తీసుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో తీసుకోవాలండి అన్నీ. ఒక కప్పు బెల్లం వేసుకొని దాంట్లోకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగే వరకు మాత్రమే పెట్టుకోవాలి. మామూలుగా పాకం అలా రావాల్సిన పని లేదు. జస్ట్ బెల్లం మాత్రం కరిగితే సరిపోతుంది. కంప్లీట్గా బెల్లం కరిగే వరకు ఇలా ఉంచుకోవాలి. చూడండి, బెల్లం కంప్లీట్గా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇది కొంచెం వడగట్టుకోవాలి, ఎందుకంటే బెల్లంలో ఏదైనా వస్తుంటాయి కదా, ఆ పార్టికల్స్ అన్నీ సపరేట్ చేయడానికి ఇలా జాలితో వడగట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1/2 కప్పు నెయ్యి తీసుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, దాంతో 1/2 కప్పు నెయ్యి అనమాట. నెయ్యి తీసుకున్నాక నెయ్యి హీట్ అయినాక ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి. ఇలా నెయ్యిలో గోధుమ పిండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అలానే దీంట్లోకి 1 టేబుల్ స్పూను రవ్వ వేసుకోవాలి. నాకు వీడియో క్లిప్ మిస్ అయిందండి. దీంట్లోకి రవ్వ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. స్వీట్ అనేది కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా నెయ్యి అంతా కలిసిపోయి పొడి పొడిగా అయ్యాక మళ్ళీ అలానే చిన్న మంట పైన కలుపుతూ ఉండగానే మళ్ళీ కొంచెం పలసగా అవుతుంది. ఈ రెసిపీ కంప్లీట్గా చిన్న మంట పైనే చేసుకోవాలండి. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇది కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. చూడండి, కొద్దిగా పలచబడుతూ ఉంది కదా. ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. కలపకపోతే కిందికి మాత్రం మాడే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇలా వచ్చాక ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాము. ఇలా 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇది మాత్రం పూర్తిగా ఆప్షనల్ అండి, కంపల్సరీ అని కాదు. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి వేశాను. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాక చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు దీంట్లోకి మనము ఆల్రెడీ బెల్లం వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, వీటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ గోధుమ పిండి అనేది బెల్లం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా కొంచెం కొంచెంగా వేయడం వల్ల కలుపుతూ ఉండల్లాగా రాకుండా కొంచెం కొంచెం వేసుకుంటే పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి, ఒకేసారి వేయొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకేసారి బెల్లం సిరప్ ఒకేసారి వేయకూడదు. చూడండి, లాస్ట్లో కొంచెం ఉంటే వేసేసుకొని కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, గట్టిగా ఉంటుంది. ఇది పలసగా అయ్యాక మళ్ళీ మనకు ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. మనకు ఒక 2 నుంచి 5 మినిట్స్ లోపే ఇలా తయారవుతుంది. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి దాని నుంచి నెయ్యి బయటికి రిలీజ్ అయ్యేటప్పుడు 1 టీ స్పూను ఇలాచి పొడి వేసుకోవాలి. ఇలాచి పొడి వేసుకొని చూడండి, నెయ్యి అనేది మనకు రిలీజ్ అవుతూ ఉంటుంది. దాని నుంచి మంచి షైనింగ్ కూడా వస్తుంది స్వీట్ అనేది. ఇప్పుడు దీన్ని ఇలా చూసుకున్నాక ఓకే, మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. దీన్ని మనకు కంప్లీట్గా అయ్యిందా లేదా చూసుకోవడానికి ఇప్పుడు దీని నుంచి కొద్దిగా తీసుకొని ఉండలాగా చుట్టుకోవాలి. ఉండలాగా చుట్టుకుంటే వస్తే మాత్రం మనకు పర్ఫెక్ట్గా స్వీట్ రెడీ అయిపోయినట్టు. చూద్దాం, ఇప్పుడు కాలుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా తీసుకొని చూడండి. చుడితే ఉండలాగా వచ్చేసింది కాబట్టి మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ప్యాన్ నుంచి కూడా ఇలా సపరేట్ అవుతే కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని, మీ దగ్గర కేక్ బౌల్ ఉన్నా వేసుకోవచ్చు, స్టీల్ బౌల్లో అయినా వేసుకోవచ్చు, దేంట్లో అయినా వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని కంప్లీట్గా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకున్నాక బ్యాటర్ మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి. నెయ్యి అప్లై చేయడం వల్ల మనకు స్వీట్ అనేది పూర్తిగా చల్లారినాక ఈజీగా వచ్చేస్తుంది దీని నుంచి. సో అందుకని నెయ్యి ఇలా అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి అది కంప్లీట్గా వేసుకొని మనము ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం సమానంగా చేసుకోవాలి. వీలైతే వేడిగా ఉంటుంది కాబట్టి ఏదన్నా స్పూన్తో కానీ గిన్నెతో కానీ మనము గిన్నెకి ఆయిల్ అప్లై చేసి కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం చేసుకున్నాక సమానంగా రావాలి. మధ్యలో ఎయిర్ బబుల్స్ లేకుండా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి స్వీట్ని.
లేదంటే ఎయిర్ బబుల్స్ వస్తే స్వీట్ అనేది లూజ్ అయిపోతుంది. కాబట్టి ఎయిర్ బబుల్స్ లేకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా ఈక్వల్గా చేసుకున్నాక మీకు దేంతో కుదిరితే దాంతో చేసుకోవచ్చు. ఇలా అయిపోయాక ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ నేను పచ్చివి కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నెయ్యిలో వేయించుకొని కూడా వేసుకోవచ్చు, కానీ దానికంటే పచ్చి వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది టేస్ట్. సో అందుకని వేస్తున్నాను. మీరు నెయ్యిలో వేసుకున్నా ఓకే. బాదం కాజు మాత్రమే వేస్తున్నాను. ఇలా అన్నీ అప్లై చేశాక చేయితో జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి, ఎందుకంటే అవి బయట ఊడిపోకుండా ఉండడానికి ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే లోపలికి అతుక్కున్నట్టుగా ఉంటాయి కదా, అందుకని ప్రెస్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయాలి, పూర్తిగా చల్లారాలి. 1 అవర్ తర్వాత చూడండి పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి ఉల్టా పెట్టేస్తే ఈజీగా పడిపోతుంది స్వీట్ అనేది మనకు. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా వచ్చాక దీన్ని ఇటువైపు తిప్పేసుకొని ఇప్పుడు చాక్తో మనము పీసెస్గా కట్ చేసుకోవడమే. పర్ఫెక్ట్గా వచ్చింది కదా షేప్ కూడా మనకు. నేను దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే కదండి మేము పెట్టే న్యూ రెసిపీస్ అని మీకు నోటిఫికేషన్లో వస్తుంది. చూడండి ఎంత యమ్మీగా జ్యూసీగా ఉందో స్వీట్. అలాగే కలర్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.